అని చెప్పేసి ఆమె ఇంట్లో కొడుకు కోళ్ళకి తెలియకుండా మిరగాలు పోయడానికి పోయింది. అంటే ఆ వంతామా సహాయం చేయాలని మిరగాలు పోయడానికి వెళ్తే సోమవారం నుండి శుక్రవారం దాకా పోసిందండి. శనివారము మిరగాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఆ కాలంలో దాడుతూ ఒడ్డెక్కేటప్పుడు జారి మూలకంపోతుంది. శనివారం అంటే మిగిలిన 5 రోజులు కానీ ఆ పడిపోయే సమయంలో పెద్దగా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. ఒక్క ముళ్ళు కూడా కూర్చుకోలేదండి. దేవుడి స్తోత్రం. తెల్లారి ఆదివారం వచ్చింది, 1000 రూపాయలు చేసుకొచ్చింది. అయ్యా, ఇది మందిరానికి కానుక ఇస్తున్నాను, నీలో విశ్వాసం ఉంటే ఏ రూపాయని దేవుని ధనాన్ని అలాగా మీ సంఘం కొరకు మీరు ప్రయాసపడాలి. అందరూ కూడా దేవుళ్ళు బలపడాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి కోసం కలువరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టి ఆ ప్రభు కోసం మనం ఏం చేసినా రుణపడే ఉంటాం. ఆ ప్రభు కోసం ఏమిచ్చినా రుణపడే ఉంటాం. దేవుడు అలాగా మిమ్మల్ని నడిపించి బలపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.